కౌశిక్ చెప్పు. నా జీతం 50,000. నేను కార్ లోన్ తీసుకొని మరి 30 లక్షల విలువైన XV700 కార్ తీసుకుందాం అనుకుంటున్నా. ఏమంటా నీకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు, పెద్దగా ఆస్తి కూడా లేదు, శక్తికి మించి అప్పు చేస్తున్నావు అని చెప్తా. అర్థమైంది కౌశిక్. ఈ కార్ నాకు భారంగా ఉండకుండా ఉండాలంటే నా జీతానికి ఏ రకమైన కార్ తీసుకుంటే మంచిదంటావు? అన్ని ఫినాన్స్ రూల్స్ ని కన్సిడర్ చేసి నీ జీతానికి కాదు వేరే వాళ్ళ జీతానికి కూడా ఏ కార్ తీసుకుంటే వచ్చే జీతంలో ఈఎంఐ పెద్దగా భారంగా ఉండదో చెప్తా విను. చెప్పు. ఒకవేళ టేక్ హోమ్ జీతం 50,000 అయితే ఆల్టో K10 కార్ కొనుక్కుంటే మంచిది. అంటే ఆ రేంజ్ ప్రైస్ లో ఉన్న కార్స్ కొనుక్కుంటే మంచిది. ఒకవేళ జీతంతో పాటు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తున్నట్లయితే కాస్త పెద్ద కార్ ని మనమైతే కొనుక్కోవచ్చు. అదే 75,000 టేక్ హోమ్ జీతానికి టాటా పంచ్ కరెక్ట్, అంటే ఆ ప్రైస్ రేంజ్ లో కార్స్ ని కొనుక్కుంటే మంచిది. అదే 1,00,000 టేక్ హోమ్ జీతానికి టాటా నెక్సాన్ సెట్ అవుతుంది. 2 లక్షల టేక్ హోమ్ జీతానికి హుండై క్రెటా లేదా ఆ ప్రైస్ రేంజ్ లో కార్స్ ని కొనుక్కుంటే మంచిది. అదే మంత్లీ టేక్ హోమ్ జీతం 10 lakhs కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీకు BMW 5 సిరీస్ రేంజ్ లో కార్స్ అనేవి సెట్ అవుతాయి. నా జీతాన్ని పెంచుకొని నాకు ఏ రకమైన కార్ కావాలో అదే కార్ కొనుక్కుంటా. జీతాన్ని పెంచుకుంటాను చూడ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కార్ వాల్యూ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. అంత డబ్బుని ఏ ఇంటి మీదో ఏ ప్లాట్ మీద పెడితే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. కార్ అసలు వద్దు అని చెప్పను, చూసుకొని ఆలోచించి కొనుక్కోండి, మీ ఇష్టం. ఇంకా ఎవరైతే కార్ ని కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.